హాయ్ ఎవ్రీవన్, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ థాట్స్ విత్ కళ్యాణి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో సీతారామ కళ్యాణం చూశారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఒక విషయం షేర్ చేసుకుందామని మీ ముందుకి వచ్చాను. ఏదైనా పూజ చేయాలంటే మనకి లేడీస్కి ఫస్ట్ అందరికీ వచ్చే ప్రాబ్లం డేట్స్తో వస్తుంది. మనం ఏదైనా పూజ అనుకుంటే చాలు, అవి లేట్ అయిపోవడమో లేదా ముందుకి జరగడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో నేను ఇలా సీతారాం పూజ చేద్దామంటే నాకు కూడా అదే టెన్షన్. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది, నువ్వు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకో, ఉండ్రాలు పోస్తాను అని చెప్పి దండం పెట్టుకోరా, ఏమి ఆటంకాలు రావు అని చెప్పి. అప్పుడు నేను విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకున్నాను. ఈ సీతారాముల పూజ ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి, నేను నీకు ఉండ్రాలు పోస్తాను అని చెప్పి. అందుకని నేను ఈ పూజ చేశాను. అది మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో పెడుతున్నాను. మనము ఏ దైవానికి పూజ చేసినా మొదట పూజ మాత్రం వినాయకునికే. ఎందుకంటే ఆయనే విఘ్నాలు తొలగించేవారు. అందుకే ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఉండ్రాళ్ళను పెట్టి పూజ చేస్తే అది తప్పకుండా ఫలితమిస్తుంది. మరి ఆ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దామా? ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందురెల్లరను గణపతి ఎటు పొగడదు నీ మహిమలను. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందువెల్లరను గణపతి ఎటు పొగడదు నీ మహిమలను. మోదకముల నైవేద్యం భుజింపుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వరా, భక్తుల మృక్కుల గొను మోదరా. మోదకముల నైవేద్యం భుజింపుచు కడుపారా మోదమందు విఘ్నేశ్వరా, భక్తుల మృక్కుల గొను మోదరా. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందువెల్లరను గణపతి ఎటు పొగడదు నీ మహిమలను. లోకములో మొదటి పూజ నీకే కద విఘ్నరాజ, నీ ఘనతకు వేరేల నిదర్శనం, మాకు నీ వసగము నీ దర్శనం. లోకములో మొదటి పూజ నీకే కద విఘ్నరాజ, నీ ఘనతకు వేరేల నిదర్శనం, మాకు నీ వసగము నీ దర్శనం. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందురెల్లరను గణపతి ఎటు పొగడదు నీ మహిమలను. ఏ ప్రసాదమైనా ఇలా దేవుడి పాటలు పాడుకుంటూ ప్రిపేర్ చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.